మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం మనం భద్రాచలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణగుండాల అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా దారుణంగా ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి 300 కిలోమీటర్లు ఇటు విజయవాడ అటు సైడ్ వెళ్ళాలి, లేదా మన తెలంగాణలోకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు. కాకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళని పట్టించుకొని పరిస్థితి ఉందని గ్రామస్తులు అంటున్నారు. కొందరు గ్రామస్తులతో మాట్లాడదాం, అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎడమగ మండలం గుండాల గ్రామం ఇది. ఈ గ్రామానికి పెద్ద చరిత్ర ఉంది. అసలు పేరు ఇది ఉష్ణగుండాల. ఉష్ణం అనేది గాలిలో కలిసిపోయింది, ఓన్లీ గుండాలే మిగిలింది. మా ఉష్ణగుండాలకి పెద్ద చరిత్ర ఉన్న ఉష్ణగుండాలని కనీసం ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఆ ఉష్ణగుండాలు అనేది ఓపెన్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే మేమంటే ఒక చిన్న చూపు. రాష్ట్రంలో లాస్ట్ గ్రామాలు మాయి. కనీసం ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఏంటి అంటే మా మా జిల్లాకి లాస్ట్న ఉన్నాం కాబట్టి ఇటు పక్కనేమో తెలంగాణ 3 కిలోమీటర్లోనే ఉంది. కనీసం ఈ ఉష్ణగుండాల దేవుడి భక్తితో ఉష్ణగుండాలు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కనపడలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా గ్రామస్తులు అందరూ పూనుకొని ఇవాళే ఉష్ణగుండాలు ఓపెన్ చేశారు. అక్కడ కనీసం ఒక 10 అడుగులు లోతుదిస్తే వేడి నీళ్ళు వస్తున్నాయి. ఆ వేడి నీళ్ళతో భక్తులందరూ వచ్చి జల్లుకుంటారు. ఏమన్నా రోగాలు ఉన్నా ఏమన్నా పోతూ ఉంటాయి. పక్కనే ఒక 10 అడుగుల అవతలేమో గొయ్యి తీస్తే అక్కడ చన్నీళ్ళు వస్తాయి. ఇక్కడ దేవుడి భక్తి అది. మేము ఈ ఉష్ణగుండాలంటే మాకు చాలా భక్తితో కూడుకున్నది. కాబట్టి ఈ గవర్నమెంట్ చొరవ చూసుకొని ఈ ఉష్ణగుండాల ప్రతి సంవత్సరం ఓపెన్ చేసి వచ్చే భక్తులు వందలాది వస్తూ ఉంటారు రోజు. కనీసం రోజుకి ఒక 1000 మంది ఈ ఉష్ణగుండాల నుంచి వెళ్తూ ఉంటారు. ఆ భక్తులకి కనీసం వాటర్ సౌకర్యం లేదు, ఏమీ లేదు. కనీసం ఈ వచ్చే భక్తులకి వాటర్ సౌకర్యం ఇలాంటి చిన్న చిన్నవన్నా పట్టించుకుంటే బాగుండేది. అసలు పూర్తిగా గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి మమ్మల్ని గాలిలో పెట్టినట్టుంది. మాకేమో ఇక్కడ హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు భద్రాచలం దగ్గరే 10 కిలోమీటర్లు. మాకు ఆరోగ్యశ్రీ వర్తించదు. చదువుకునే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మాకు తెలంగాణలో చదువుకుంటే ఆంధ్రాలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు చొరవ చూపించి మాకు హెడ్ క్వార్టర్ దగ్గరలో పెట్టి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొద్దిగా మంచిగా చూస్తే బాగుండేది. కనీసం ఇక్కడ పరిపాలన దారుణమైన పరిస్థితి. ఈ 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ఒక తారు రోడ్డు కానీ ఒక మెటల్ రోడ్డు కానీ వేసిన దాఖలాలు లేవు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చే పరిస్థితి కనపట్లేదు. మొన్న గోదావరిలో వచ్చినప్పుడు కూడా చాలా దారుణంగా మొత్తం ఏరియాలు మొత్తం మునిగిపోయాయి. మనం ఇప్పుడు నుంచున్న దగ్గర 10 అడుగులు నీళ్లు ప్రవహించాయి. కనీసం ఇల్లులు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇళ్ళ డబ్బులు రాలేదు. ఒకరికి ఇద్దరికి డబ్బులు ఇచ్చారు, తర్వాత చేతులు దులుపుకున్నది. ఇది నామమాత్రంగా చేశారు. ఎప్పటికైనా మా ఏరియాని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ తక్షణమే ఆదుకోవాలి. ఆదుకొని మా ప్రజానీకానికి ఒక భరోసా అనేది ఇవ్వాలి. లేదు అనుకుంటే మా ఈ మొత్తం తెలంగాణలో కలిపేయండి, మాకు తలనొప్పి లేకుండా ఉంటుంది. కనీసం ఖమ్మం జిల్లా కొత్తగూడెం భద్రాద్రి ఉంది, 30-40 కిలోమీటర్ల వ్యవధిలోనే హెడ్ క్వార్టర్ ఉంది. మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు వెళ్ళే ఓపిక కూడా మాకు లేదు. కాబట్టి ఎప్పటికైనా గవర్నమెంట్ దృష్టి సారించి మమ్మల్ని భద్రాచలంకి దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు ఒక హెడ్ క్వార్టర్ ఏర్పరిచి మాకు ప్రతిదీ గవర్నమెంట్ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని కల్పించమని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఊర్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 108 కాల్ చేస్తే ఎవరు ఫస్ట్గా మీకు స్పందిస్తారు? అసలు 108 ఇక్కడికి వచ్చేసరికి మనిషి చచ్చిపోయే పరిస్థితి. కనీసం 108 కాదండి, ఆటో వెళ్ళడానికి కూడా రోడ్లు ఉన్న పరిస్థితులు లేవు. మొత్తం గోతులు. 3 కిలోమీటర్లు భద్రాచలం వెళ్ళాలంటే మినిమం 20-25 నిమిషాలు పడుతుంది ఒక ఆటో. అంటే ఎంత దారుణంగా ఉందో రోడ్లు గమనించండి. అదే 3 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్ళిపోతాం. అలాంటిది దారి బాగలేక 20 నిమిషాలు టైం పడుతుంది. ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళాలంటే ఆ గర్భిణీ స్త్రీ ఆ ఆటోలోనే ప్రసవించే పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు సౌకర్యం కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ ఇవన్నీ కల్పించాలండి మాకు. దీనికి సంబంధించి అధికారుల దగ్గరికి ఎప్పుడైనా ఆర్జీ పెట్టుకున్నారా మీరు? మేము అడిగి మా నోర్లు పోతున్నాయి తప్ప పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏంటి అంటే ముంపు గ్రామాలు అంటున్నారు. ఎప్పుడో మునిగిపోయేదానికి ఇప్పుడే మమ్మల్ని ముంచే పరిస్థితికి వచ్చింది. కనీసం అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మాది ఏజెన్సీ, మారుమూల గ్రామాలు. ఆ గ్రామాల్లో అందరం కలిసికట్టుగా ఉంటాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా 108 వచ్చే పరిస్థితి లేదు, హాస్పిటల్ సౌకర్యం లేదు, ఏమీ లేదు. భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం వాళ్ళని బతిలాడుకోవాలి. వాళ్ళని బతిలాడుకుంటేనే వాళ్ళు మాకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. కాబట్టి మాకు మెయిన్ హెడ్ క్వార్టర్ ఉండాలి. హెడ్ క్వార్టర్ లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ మాకు సదుపాయాలు కల్పించాలి. వరదలు వచ్చినప్పుడు గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? వరదలు వచ్చినప్పుడు బాగా లాస్ట్ 2 years బ్యాక్ 73 feet వచ్చిందండి గోదావరి.
వచ్చినప్పుడు కనీసం ఆంధ్ర గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోలేదు అధికారులు. మమ్మల్ని గాలికి వదిలేశారు. వదిలేస్తే మా ప్రజలు ఏమైనా గోదావరి అంత రాదు అనే ఆలోచనతో డాబాల మీద ఉన్నారు. కనీసం 100 మంది. గంటకి అడుగు 2 అడుగులు పెరిగిపోతూ ఉంది. టెన్షన్ పెరిగిపోతుంది. తీరా చూస్తే ఒక లాంచీ లేదు, ఏమీ లేదు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఉదయం వీరయ్య గారు అక్కడ ఎమ్మెల్యే అప్పుడు, ఆ టైంలో ఆయన దగ్గరికి పోయి మేము బద్దీలు ఆడుకుంటే మాకు ఒక 2 బోట్లు ఇచ్చాడు. ఒక లాంచీ, ఒక బోటు ఇస్తే దాని సహాయంతో ఇక్కడున్న ప్రజల్ని మొత్తం తరలించాము. నైట్ 2:30-3 అయింది తరలించేసరికి. అదే తెలంగాణ ఉదయం వీరయ్య గారు సపోర్ట్ చేసి మాకు లాంచ్ ఇవ్వకపోతే కనీసం 100 మంది జనాలు చచ్చిపోయేవాళ్ళు. తెల్లారాక వచ్చారు, బతికున్నారా చచ్చిపోయారా అని చూడటానికి వచ్చారు తప్ప ఉపయోగం ఏం కనపడలేదు. కాబట్టి మేము తెలంగాణ బోర్డరు ఆంధ్ర లాస్ట్ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మాకేదన్నా హెడ్ క్వార్టర్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అది అంతా వేసవి కాలం, మరి నీళ్ళకి సంబంధించి సదుపాయం ఎలా ఉంది మీ ఊళ్ళో? ఈ ఎప్పుడు పడే బాధలే నీళ్ళకి. ఇక ఈ సంవత్సరం కూడా అట్లాగే బాధలు పడుతున్నాం. ఎవరికి వాళ్ళ ఇళ్ళలో స్వచ్ఛందంగా బోర్లు వేసుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడాల్సిందే. చేతి పంపులు ఇలాంటివి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. వీధి లైట్లు కూడా సరిగ్గా వేయట్లేదు. ఇవన్నీ వెనక ఏంటంటే మాకున్న దౌర్భాగ్యం, మాది జిల్లాకి లాస్ట్ ఉండటం వల్ల ఇవన్నీ మాకు రావట్లేదు కరెక్ట్గా.